సో ఇంకా ఇక మరొక వార్తకొస్తే ఎమ్మెల్సీ ఓటంపై మంత్రులదే బాధ్యత అంటూ సీఎంకు ఉన్న చొరవ మినిస్టర్లకు లేదని విమర్శలు. ఓటంపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం. 7 మంత్రుల పనితీరుపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మంత్రులే బాధ్యత వహించాలని అయితే ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తం 7 మంత్రులు ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. అయినా అభ్యర్థులు ఓడిపోయారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లను బట్టి మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. అయితే అభ్యర్థి తీరే ఓటమికి కారణమని మెజారిటీ మంత్రులు ఆరోపించినట్టు తెలుస్తోంది. అంటూ ఆ అభ్యర్థి ఏమో మంత్రులు సరిగా సహకరించలేదు, పైగా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం సరిగా పనిచేయలేదు, అలా క్యాడర్ కూడా నాకు సపోర్ట్ చేయలేదని చెప్పి అభ్యర్థి మొత్తుకున్నాడు. ఈ అభ్యర్థి ఇట్లా చెప్తా ఉంటే ఇటు పక్క మంత్రులేమో లేలే మేము బరాబర్ ఉన్నాం, అభ్యర్థి రాంగ్ అని చెప్పి వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఫైనల్గా వీళ్ళు ఒకరి మీద ఒకరు నెపం మోపుకోవడానికి తప్ప మరి అసలైన విషయం జరిగింది ఏంది, ఎక్కడ తప్పిదం ఉంది, దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, భవిష్యత్తులో మరి స్థానిక సంస్థల ఎన్నికలకి ఎట్లా పోదాము, అప్పుడు మరి బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంటుంది. ఇప్పుడంటే బీఆర్ఎస్ పోటీలో లేదు. బీఆర్ఎస్ పోటీలో ఉన్నప్పుడు మరి త్రిముఖ పోటీ అయితే ఇంకా స్థానిక సంస్థలలో ఏ పరిస్థితి ఉంటుంది మనకనేది ఒకసారి వీళ్ళు కూర్చొని ఆలోచన చేసుకోవాలి. ఇంత తప్ప ఒకరి మీద ఒకరు నువ్వంటే నేనంటే నువ్వంటే నేనని అనుకోవడం వల్ల ఏమీ రాదు, దాంట్లో ఏమీ తెలియదు. ఏదో అంటారు కదా, జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వాళ్ళిద్దరు రాసినా కూడా అలా బూడిద కాదు కదా, ఏమీ రాలేదు, రిజల్ట్ కాదు కదా, ఏమీ రాలేదు. దానికి బదులుగా నిజంగా ఏ తప్పిదం ఉందో మీకు తెలుసు, మీకు ఇప్పుడు జరుగుతున్న ఈ బయట జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీకు అవగాహన ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు అంచనా వేయలేకపోతూ ఉన్నారు. నేను అందుకే చెప్తా ఉన్నా, వీళ్ళంతా అవుట్డేటెడ్ మంత్రులు లెక్క ఉన్నారు, అవుట్డేటెడ్ లెక్కనే ఉన్నారు. వీళ్ళకి సోషల్ మీడియా వాడడం పక్కకు పెడితే కనీసం ఏంది అసలు ఆ శాఖ మీద పట్టు కానీ ఆ శాఖ గతంలో నిర్వహించి ఉంటారు, కానీ అది ఒక ఏజ్లో ఇప్పుడు అయిపోయింది. వీళ్ళకంతా కూడా సుకున్ అయిపోయారు. ఏదో అంటారు కదా, కడుపు నిండా ఉన్నాక ఇంకేముంటుంది నొప్పి అన్నట్టు వాళ్ళు కడుపుల సల్లగా కదలకుండా కూర్చున్నారు. కాబట్టి వాళ్ళకి వేరే ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏమున్నది ఎట్లా నడుస్తే అట్లా ఇదే లాస్ట్ కదా అన్నట్టు ఉన్నారు వీళ్ళంతా. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి మంత్రులు మీరు చూసుకోండి, మా అయితే ఒకరిద్దరు నెక్స్ట్ ఫ్యూచర్లో రాజకీయాలు కనిపిస్తారు, అంటే నెక్స్ట్ ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళంతా రిటైర్మెంట్ దశకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దశకు వచ్చిన వాళ్ళు ఇప్పటికే సగం యాదుకుంటున్నాయి, సగం యాదుకుంటలేవు. వాళ్ళ ముఖ్యమంత్రి పేరు కూడా యాదుకుంటలేదు వాళ్ళకి. అందుకే ఇలా ఇక్కడ ఒకరి మీద ఒకరు నెపం మోపుకునే బదులు అసలు తప్పిదం ఎక్కడ జరిగింది, దేని ద్వారా జరిగిందో తెలుసుకున్న తర్వాతనే ఏదైనా సమీక్షలు నిర్వహించుకోవాలి. ఇక మరి పార్టీ అధిష్టానం డిసైడ్ చేయాలి ఎవరు తప్పిదం దేనివల్ల ఓడిపోయారు. అది క్లియర్గా చెప్పిండ్రు కదా ప్రజలకే. మీరు రెఫరెండం లెక్క చెప్తారు, మీకు అన్నీ వస్తేనే నాకు ఓటేరు లేకపోతే ఓలకని వేసుకోండి అని చెప్పినాక వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అది మళ్ళీ ఎవరితో తప్పు అంటే ఎట్లా, మంత్రులు వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కదా, అసలు తప్పు ముఖ్యమంత్రి తాడుంది, అసలు తప్పు రేవంత్ రెడ్డి చేసిన మిస్టేక్ అది.